Mr. Nikhil, please come on the stage. I request you come on the stage right now. అంటే నిఖిల్ స్పాన్సర్స్ని ఇచ్చి ఈ కాన్సర్ట్ చేయడానికి మొగంపుకి హెల్ప్ చేశాడనమాట. ముందు ఈ షో అవని, ఆ తర్వాత నేను నిఖిల్ సంగతి తెలుస్తాను. అసలు తను స్టేజ్ మీదకి ఎందుకు రావడం లేదు? నువ్వు నిఖిల్ అని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు నువ్వు స్టేజ్ మీదకు వెళ్లి తీరాల్సిందే. మిస్టర్ నిఖిల్, మీకు నా మాటలు వినిపిస్తున్నాయంటే మీరు ప్లీజ్ స్టేజ్ మీదకు త్వరగా రావాలి. అభి ఫ్యాన్స్ తన ఆఖరి పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు స్టేజ్ మీదకి రానంత వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేయలేరు. సో ప్లీజ్ ఫ్యాన్స్ టైంని వేస్ట్ చేయడం ఎందుకు, ఏమంటారు? ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ మిస్టర్ నిఖిల్. అసలేం జరుగుతోంది? ఇంత మంచి అవకాశం చేయి జారిపోతోందనిపిస్తోంది. అభికి లాస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రమే మిగిలింది. ఈ ప్రవీణ్ ఏమో నిఖిల్ని స్టేజ్ మీదకి థ్యాంక్స్ చెప్పడానికి పిలుస్తున్నాడు. మీరేమాత్రం కంగారు పడకండి, మన ప్రజ్ఞ తప్పకుండా సక్సెస్ అవుతుంది. నేను కాస్త వాష్రూమ్కి వెళ్ళొస్తాను. గైస్, ఐఎమ్ రియలీ సారీ. అది నాకేమనిపిస్తుందంటే చాలా పెద్ద మిస్టేక్ ఒకటి జరిగిపోయింది. మిస్టర్ నిఖిల్ వేరే పని మీద వెళ్ళుంటారు, అందుకే స్టేజ్ మీదకి రాలేకపోతున్నారు. ఐఎమ్ రియలీ సారీ గాయస్. అంటే వదిన అనుమానం నిజమే అన్నమాట. బొర్కాలో ఉన్నది వేరెవరో కాదు, నిఖిలే అన్నమాట. అందుకే తను పైకి రావడం లేదు. అంటే దీని అర్థం తన్ను కడుపులో బిడ్డకి నిఖిలే అసలైన తండ్రి. అయినా ఇదేలా సాధ్యం? ఏ ప్రవీణ్, ఇదెలా సాధ్యం అవుతుంది? బుర్కా వేసుకున్న వ్యక్తి ఇక్కడుంటే నిఖిల్ అక్కడికెలా వెళ్ళాడు? ఐ కాంట్ బిలీవ్ దిస్. బుర్కాలో అయితే నిఖిల్ ఉండాలి కదా, మరి తను పైకెలా వెళ్ళాడు? చూసారా, మొబైల్ అక్కడే మర్చిపోయి వచ్చాను. ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ ప్రవీణ్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ ద ఆనర్. లెట్స్ హ్యావ్ ఇట్ ఫర్ మిస్టర్ ప్రవీణ్. చూడండి మిత్రులారా, అందరికంటే ముందు నేను నా ప్రియమిత్రుడు ప్రవీణ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్ బడీ ఫర్ ద రెస్పెక్ట్. ఐ రియల్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ షో అభి ద రాక్ స్టార్ లేకపోతే జరిగే అవకాశమే లేదు. అలాగే ఈ షో మీరు లేకపోతే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఎప్పటికీ లేదు. సో గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ యువర్ సెల్ఫ్. అలాగే ఇంకో విషయం, ఇప్పుడే నా స్నేహితుడు ప్రవీణ్ చెప్పినట్టుగా ఈ కాన్సర్ట్కి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను, ఇక ముందు కూడా ఇలాంటి కాన్సర్ట్స్ మీ అందరి కోసం స్పాన్సర్ చేస్తూ ఉంటాను. ఓన్లీ ఫర్ యూ. లేడీస్ శాండిల్ అంటే తను నిజంగానే అమ్మాయి అన్నమాట. కానీ ఇదెలా సాధ్యం అవుతుంది?
ఒకవేళ బుర్కాలో ఉన్నది నిఖిల్ కాదు అంటే మరి నేను చూసిన వ్యక్తి ఎవరై ఉంటారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. నిఖిల్ ఏమైంది? ఐ మీన్ ప్రవీణ్ నీ పేరు అనౌన్స్ చేసినప్పుడు నాకైతే ప్రాణం పోయినంత పని అయింది. నువ్వు అసలు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి తను నీ పేరు ఎందుకు అనౌన్స్ చేశాడు? ఉన్నట్టుండి కాదు, నేను ఈ షో కోసం వాళ్ళకి కొంతమంది స్పాన్సర్స్ని ఇచ్చాను. కానీ తను నాకు థ్యాంక్స్ చెప్పడం కోసం ఇలా స్టేజ్ మీదకి పిలుస్తాడు అనుకోలేదు. పబ్లిక్ మీడియా ముందు నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, పొగుడతాడు అనుకోలేదు. అదంతా సరే గానీ నువ్వు విఐపీ ఏరియాలో కూర్చున్నావు కదా గార్డ్స్తో వెళ్ళి. మరి నువ్వు ఉన్నట్టుండి స్టేజ్ మీదకి ఎలా వెళ్ళావు ఇంత త్వరగా చేంజ్ చేసుకుని? అలాగే ఒక్క నిమిషం, నువ్వు అక్కడ స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడ బుర్కాలో ఇంకెవరో కూర్చుని ఉన్నారు కదా, అదెవరు? ఐ హ్యావ్ నో ఐడియా. కానీ మనకు ఉపయోగపడ్డారు కదా. ఎలా? తను గార్డ్స్ నన్ను విఐపీ ఏరియాలో ఎస్కాట్ చేసేటప్పుడు నన్ను అక్కడ అభి ఫ్యామిలీ పక్కన కూర్చోమని చెప్పారు. అప్పుడు నాకు కొంచెం దూరంలో మరొక ఆవిడ బుర్కాలో కనిపించింది. నేను దాన్ని అవకాశంగా తీసుకోవాలనుకున్నాను. నేను వెంటనే గార్డ్స్కి సైగ చేసి చెప్పాను, నేను నా చెల్లెలతో కలిసి కూర్చోవాలనుకుంటున్నాను అని. ఛాన్స్ తీసుకుని అక్కడి నుంచి తప్పించుకున్నాను. పారిపోదాం అనుకునే సమయానికి ప్రవీణ్ అనౌన్స్మెంట్ వినిపించింది. ఏం చేయాలి? నేను స్టేజ్ మీదకి వెళ్ళి తీరాల్సిందని నాకు అర్థమైంది. ఎవరూ లేకుండా చూసి బురకా తీసేసి విసిరి పారేశాను. స్టేజ్ మీదకి వెళ్ళాను. సరే, జరిగిందేదో జరిగింది. ఏం జరిగిందో నాకు అసలు తెలియట్లేదు. కానీ మంచి జరిగింది. అంటే మన లక్కు మనకి తోడుగా ఉంది. 2 పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి. రెండింటి నుండి మనం బయటపడిపోయాం. ఐ జస్ట్ హోప్ ఇలాగే ఇక ముందు కూడా మనం దొరికిపోకుండా ఉండాలి. ఆ బ్లాక్ మెయిలర్ కథను ఈ రోజే మనం అంతం చేసేయాలి. కంగారు పడకు, అలాగే జరుగుతుంది. అబ్బి ఫోన్ చేస్తున్నాడు. నేను తనని కలవడానికి వెళ్ళాలి. కానీ నేనేం చేయాలి? నా తలరాత. ఎప్పుడు కలవడానికి వెళ్ళాలన్నా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది నాకు. ఇప్పుడు ఏం చేయాలి? చాలా కోపంగా ఉండుంటాడు. ఏం చెప్పాలి నేను తనకి? రిలాక్స్, ముందు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో అబ్బి. ఏమనుకుంటున్నావు నువ్వు? సారీ అబ్బి, అది నేను సాకులు చెప్పొద్దు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అది చెప్పు చాలు. నువ్వు నన్ను ప్రజ్ఞ ముందు ఓడించాలనుకుంటున్నావా? తక్కువ చేసి చూపించాలనుకుంటున్నావా? నీకు తెలుసు కదా నేను తనతో పోరాడుతున్నానని. అలా పోరాడాలంటే నేను అనౌన్స్మెంట్ చేయాలి. కానీ అనౌన్స్మెంట్ చేయాలని నువ్వు కోరుకోవడం లేదు కదా, తన దగ్గర నుంచి డివోర్స్ తీసుకోవాలని. అబ్బి నేను అలా ఏమీ కోరుకోవడం లేదు. మరి ఏం కోరుకుంటున్నావు నువ్వు? నేను పిచ్చోళ్ళ నీ కోసం ఎప్పటి నుంచో అక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు వస్తానని చెప్పి ఇప్పటి వరకు రాలేదు. నువ్వేమనుకుంటున్నావు? డూ యు థింక్ ఐ యామ్ ఎ ఫూల్? లేదబ్బి, ఐఎమ్ రియల్లీ సారీ. నేను నీ దగ్గరికి రావాలనుకుంటాను. కానీ అభి నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీ ప్రతి ప్రాబ్లంలో నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను ఓడిపోనివ్వను. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, కానీ ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. ఒకవేళ ఇలాగే జరుగుతూ ఉంటే నువ్వు డివోర్స్ గురించి అలాగే పెళ్లి గురించి మర్చిపో. ఎందుకంటే నీకు తెలుసు కదా, అనౌన్స్మెంట్ చేయకపోతే ప్రజ్ఞ డివోర్స్ ఇచ్చే అవకాశం లేదు. లేదబ్బి లేదు. నాకు ఎలాంటి ముఖ్యమైన పని లేదు. ఐఎమ్ సారీ. నువ్వెక్కడున్నావో చెప్పు నాకు. నేను 2 నిమిషాలు అక్కడికి వచ్చేస్తాను. అభి ట్రస్ట్ మీ, నేను ఖచ్చితంగా వస్తాను. సరే, మరో 5 నిమిషాల్లో నువ్వు కనుక స్టేజ్ దగ్గరకు రాలేదంటే అప్పుడు నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. ఏంటి, ఏమైంది? అబ్బి ఏమంటున్నాడంటే నేను గనక 5 నిమిషాల్లో అక్కడికి వెళ్ళలేదంటే అప్పుడు తను నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళి తీరాల్సిందే. ఒక పని చూస్తాను, నేను అబ్బి దగ్గరికి వెళ్తాను. నువ్వు పార్కింగ్ ఏరియాలకు వెళ్ళు. నాకు ప్రజ్ఞ ఏమని చెప్పిందంటే ఆ బ్లాక్ మెయిలర్ ఫోన్ చేస్తే తను నాకు చెప్తానంది. నాకు తెలిస్తే నేను వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడు నేను వెళ్తాను. ఓకే తను, కానీ నీ మొహం రిలాక్స్. ఓకే. వదిన, నాకు విషయం చెప్పండి. మీకెందుకు అలా అనిపించింది ఆ బుర్కలో ఉన్న వ్యక్తి నిఖిలే అని? ఎందుకంటే ప్రవీణ్, నిజానికి నేనక్కడ... అమ్మమ్మ, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమ్మ దగ్గర ఎవరున్నారు? నువ్వేం కంగారు పడకు ప్రజ్ఞ. సెక్యూరిటీ వాళ్లలో ఒక అతన్ని అక్కడే కూర్చోపెట్టొచ్చాను. కంగారు పడకు, అంతా అదే సర్దుకుంటుంది. మీరు చెప్పనే లేదు. మీకెలా తెలిసింది తను నిఖిలే అని? అదేంటంటే తన్నుని నేను ఒక వ్యక్తితో చూశాను. అతను బుర్కా వేసుకుని వచ్చాడు. ఒక్కసారిగా అతని బుర్కా ఎగిరేసరికి నాకు అనిపించింది నేను నిఖిల్ మొహాన్ని చూశాను అని. కానీ ఒకవేళ ఆ బుర్కాలో ఉన్నది నిఖిల్ అయ్యుంటే తను స్టేజ్ మీదకి ఎలా వస్తాడు? నిఖిల్ అయితే స్టేజ్ మీదకి వచ్చాడు కదా. అమ్మమ్మ, నిజమేంటో నాకు అసలేం అర్థం కావడం లేదు. నేను ఏదైతే చూశానో అది నిజమా, లేకపోతే ఏదైతే జరిగిందో అది నిజమా? నా ఉద్దేశం, ఒకే సమయంలో ఒకే మనిషి 2 చోట్ల ఎలా ఉండగలడు? ఆ అవకాశమే లేదమ్మా. ఒకవేళ నువ్వు సరిగ్గా చూడలేదేమో. తను నిఖిల్ ఎలా అవుతాడని నాకు అనిపిస్తోంది. తన్నుకి నిఖిల్కి సంబంధం ఉండే అవకాశమే లేదు.
నీకు గుర్తుంది కదా, నిఖిల్ స్వయంగా చెప్పాడు కదా తనకొక గర్ల్ ఫ్రెండ్ ఉందని. అతను త్వరలోనే తన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని. ఇప్పుడేం చేద్దాం? ప్లాన్ చేంజ్ చేద్దామా? వద్దునమ్మా, ప్లాన్ చేంజ్ చేయొద్దు. ఇప్పుడు తను వ్యానిటీలో డీల్ చేయదని మనకు తెలుసు. ఈ డీల్ చేసుకోవడానికి మనం వేరే ఏదైనా చోటు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే నాకు తెలిసినంత వరకు తను వేరే చోటు డీల్ చేయాలనుకుంటుంది. లేదు ప్రవీణ్, నేను తన్నుతో మాట్లాడాను. తను ఏం చెప్పిందంటే బ్లాక్మెయిలర్ని పార్కింగ్ ఏరియాలో కలవాలనుకుంటోందని. కానీ నేను తనకి ఏం చెప్పానంటే నేను బ్లాక్మెయిలర్తో మాట్లాడిన తర్వాత చోటు నిర్ణయిస్తాను అని. సరే వదిన, అయితే నేను పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నా. అక్కడ సూటబుల్ ప్లేస్ ఎక్కడుందో చూస్తాను. నేను మీకు ఆ చోటు చెప్తాను, మీరు తనుకి చెప్పండి, తను అక్కడికి వచ్చేస్తుంది. ఇక నేను వెళ్తాను. పదండి. అమ్మా, 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 అమ్మ కళ్ళు తెరు. అమ్మా, రఘు నీళ్లు తీసుకురా. అమ్మ ప్లీజ్ ప్లీజ్ కళ్ళు తెరు. అమ్మా, అమ్మా. ఇవిడికేమైంది? నేనున్నంత వరకు బానే ఉన్నారు కదా. అమ్మా, నువ్వు బానే ఉన్నావు కదా? నీళ్లు తాగమ్మా, నీళ్లు తాగు. సరళ గారు, అంబులెన్స్ కి ఫోన్ చెయ్యి. కాస్త త్వరగా ఫోన్ చేయండి. అమ్మమ్మ ఈ స్ట్రెస్ అమ్మకి మంచిది కాదు. తనని ఇంటికి పంపించడం మంచిదేమో. అమ్మ నువ్వు బానే ఉన్నావు కదా? రఘు త్వరగా తీసుకురండి. అయితే ఇదే అన్నమాట మ్యూజిక్ సిస్టమ్. దీని ద్వారానే అన్నయ్య మ్యూజిక్ తన ఫ్యాన్స్ దగ్గరికి చేరుకుంటుంది. ఒకవేళ ఇదే లేదంటే అప్పుడు మ్యూజిక్ ఉండదు, ఈ కాన్సర్ట్ కూడా ఉండదు. చుట్టుపక్కల అసలు సెక్యూరిటీ కూడా లేదు. నేను ప్రశాంతంగా నా పనిని పూర్తి చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడున్న ఈ ఒక్క వ్యక్తిని నా పద్ధతిలో మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అరే మేడం, ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. వాటర్. అక్కడ కూర్చోండి, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. దీన్నెవ్వరూ బాగు చేయలేని విధంగా నేను పాడు చేసేస్తాను. ఇప్పుడు అన్నయ్య పరిస్థితి కూడా ఈ మ్యూజిక్ సిస్టంలా అయిపోతుంది. ఇది నీ ఆఖరు పర్ఫార్మెన్స్ అవుతుందన్నయ్య. ఇది ఎంత దారుణంగా మారుతుందంటే ఇది నీ ఆఖరు పర్ఫార్మెన్స్ అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఒక్క షో కూడా చేయలేవు. చాలాసార్లు నువ్వు సక్సెస్ సాధించావు. ఇప్పుడు నాశనాన్ని రుచి చూడ్డానికి నువ్వు ఒక్కసారి నేల మీద పడు చాలు. ఇక్కడి నుండి నీ డౌన్ఫాల్ మొదలవుతుంది మిస్టర్ అభిషేక్ ప్రేమ్ మెహ్రా. జార్జ్, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మీరిక్కడ సిస్టమ్ దగ్గర ఏం చేస్తున్నారు చెప్పండి. నేను అడుగుతున్న మిమ్మల్ని అడిగిన దానికి జవాబు చెప్పండి. ఎవరు మీరు? అడిగేది మిమ్మల్ని వినిపించట్లేదా? ఆకాష్, ఏమైంది? ఈవిడెవరో కానీ లోపలికి ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఉందా పైగా సిస్టమ్ను పాడు చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతకీ ఇవిడెవరు ఆకాష్? ఏమో తెలీదు వదినా. ఇందాకటి నుంచి అడుగుతుంటే జవాబు చెప్పడం లేదు నాకు. మీరు ఒక పని చేయండి, ఈవిడ మొహం నేను ఎలాగో చూడలేను. ఒకసారి బుర్కా తీసి ఈవిడెవరో చూసి చెప్పండి. చూడండి, నేను పరదా తీసి మీ మొహాన్ని చూడాలనుకుంటున్నాను. మీరు దయచేసి మీ బుర్కాని తీసి మీ మొహం చూపిస్తారా, లేక నన్నే మీ మొహం మీద బుర్కాని తీసి చూడమంటారా? అరే ఇదేంటి, నేను ఎంత కష్టపడి మీతో మర్యాదగా మాట్లాడుతుంటే మీరు ఊహు అంటూ జవాబు చెప్తారే? చూడండి, మీరు మీ బుర్కా తీసి మొహాన్ని చూపించండి, లేకపోతే నేనే మీ బుర్కా తీసి మొహం చూస్తాను. వదినా ఇలా ఎందుకని మీరే తీసి చూడండి. అలాగే. నేనిప్పుడు మీ బుర్కాని తీసేస్తున్నాను.
ఏమైంది వదినా? ఎవరివిడా? అది చెప్పండి వదినా, అసలు ఎవరివిడా? ఆలియా. ఆలియా? ఆలియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేనిక్కడ అక్కడ నాయిస్ ప్రాబ్లం కాస్త ఎక్కువగా ఉంది ఆకాష్. కరకరా అని సౌండ్స్ వస్తున్నాయి. ఆడియన్స్ కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. మ్యూజిక్ అందరికీ సరిగ్గా వినిపించడం లేదని వచ్చి చూస్తే ఇక్కడ కొన్ని వైర్స్ బయటకు వచ్చేస్తున్నాయి. నాకేమనిపిస్తుందంటే ఆకాష్ ఇదంతా కావాలని ఎవరో అన్నయ్య కాన్సెప్ట్ ని పాడు చేయడానికి చేశారనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏమన్నా సరి చేయడానికా? ఈ రోజు వరకు నీ చేత్తో నువ్వన్నీ నాశనం చేయడమే చూశాను. నేను సరిచేయడం గురించి మొదటిసారి వింటున్నాను, చూడలేదు. మీరు చెప్పింది నిజమే వదినా. ఆలియా, నాకు కూడా ఈ విషయం అర్థం కావడం లేదు. నాయిస్ ప్రాబ్లం, వైర్లు బయటకు ఉండడం, ఇక్కడ ఇంతమంది టెక్నీషియన్స్ ఉండగా నీకే ఎలా తెలిసింది? నేనేమనుకుంటున్నానంటే మ్యూజిక్ సిస్టమ్ పాడైందని చెప్తోంది కదా, అది నిజమేనా లేక తను ఊరికే అలా అంటోందా అని. నేను నిజమే చెప్తున్నాను, ఇక్కడ నిజంగానే ప్రాబ్లం ఉంది. వెయిట్, నేను చెక్ చేయిస్తాను. జార్జ్, త్వరగా చెక్ చేయి, ఇక్కడ సౌండ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? అవును సార్, ఇక్కడ కొన్ని వైర్స్ బయటకు వచ్చున్నాయి. అలా ఇలా బయటకు వస్తాయి? అసలు నువ్వు ఎక్కడున్నావు? చూసారా, నేను మీకు ముందే చెప్పాను కదా. ఆలియా, నాయిస్ ప్రాబ్లం ఓకే గానీ ముందు నాకు ఈ విషయం చెప్పు. నువ్వు ఈ బుర్కా ఎందుకు వేసుకున్నావు? ఎందుకంటే నేను అన్నయ్య కాన్సర్ట్ని అటెండ్ అవ్వాలనుకున్నాను. ఫ్యామిలీ మెంబర్స్కి నేను అన్నయ్య కాన్సర్ట్ని అటెండ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చినట్టు తెలియకూడదనుకున్నాను. ఇప్పటిదాకా నా జీవితంలో చాలా జరిగాయి. దానివల్ల మీ అందరి దృష్టిలో నా ఇమేజ్ ఎలా ఉందనేది మీ అందరికీ తెలుసు. బయట నాకు నాయిస్ ప్రాబ్లం ఏదో ఉందని తెలియగానే నేనేమనుకున్నానంటే ఇంకెవరూ సరిచేయలేదు కాబట్టి కనీసం నేనైనా సరిచేయాలనుకున్నాను. ఎంతైనా ఇది మా అన్నయ్య కాన్సర్ట్ కదా. బట్ యూనో వాట్, పొరపాటు జరిగిపోయింది. సారీ ఆకాష్, నేను వచ్చుండకూడదు. బికాజ్ ఏం చెప్పినా సరే అందరికి ఒకటే అనిపిస్తుంది, నేను ఇవన్నీ పాడు చేశాను అనుకుంటారు. ఇప్పుడు నేను ఇదంతా బాగు చేశానని క్రెడిట్ మాత్రం నాకు ఇవ్వద్దు. నాకు అవసరం లేదు కూడా. ఐ డోంట్ వాంట్ ఇట్. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏదో ఒక విధంగా అన్నయ్య కాన్సెప్ట్ పూర్తిగా సక్సెస్ అవ్వాలి, అంతే అంతే ఆకాష్. అలాగే నేను ఇక్కడికి వచ్చినట్టు కూడా నువ్వు ఎవరికీ చెప్పద్దు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. అభి, ఐమ్ సారీ. అభి, నన్ను క్షమించు. ఐమ్ రియల్లీ సారీ అభి. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు అనౌన్స్మెంట్ చేసేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అభి. అందరి ముందు క్షమాపణ అడుగుతాను. దయచేసి నన్ను సరే, క్షమించు నువ్వు ప్లీజ్. ఇక్కడే ఉండు, ఇక్కడ నుంచి కదలకూడదు. నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను అనౌన్స్మెంట్ చేయడానికి. నేను నీ పేరు చెప్పగానే నువ్వు వెంటనే స్టేజ్ మీదకి వచ్చేయి. ఓకే. ఓరి భగవంతుడా, ఈయన స్టేజ్ వైపే వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన స్టేజ్ మీదకి వెళ్ళగానే తన్నుని పిలుస్తారు, అలాగే వాళ్ళ పెళ్లి గురించి అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా ఆపాలి ఆయన్ని? భగవంతుడా, ఇప్పుడు నా చేతుల్లో ఏవీ లేదు. ప్లీజ్ ప్లీజ్, ఈరోజు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వేమీ చేయలేదంటే అప్పుడు మొత్తం అంతా నాశనం అయిపోతుంది. అక్క, భగవంతుడు స్వయంగా వచ్చి మీకు హెల్ప్ చేయలేడు కాబట్టి నన్ను పంపించాడు. ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అంటే అభిసార్ని ఆపడం అయితే చాలా కష్టం కదా, ఆయన ఆగే పరిస్థితుల్లో కూడా లేరు. మనం తనుని స్టేజ్ మీదకి వెళ్లకుండా ఎలా ఆపగలం రఘు? తను స్వయంగా వెళ్ళి అక్కడ నిలబడింది. అలాగే తను ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే తనకు తెలుసు తను ఎక్కడికైనా వెళ్తే ఆయనకి చాలా కోపం వస్తుందని. నాకు తెలుసు మేడం, కానీ మరొకరున్నారు. వాళ్ళ మాటని తను ఖచ్చితంగా కాదనలేదు. ఎవరు? అయితే త్వరగా చేరకు. హలో, షో చూడడం అయితే కాస్త మన పని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరు మాట్లాడుతున్నారు? పేర్లో ఏముందిలేండి మేడం గారు, మీ నెంబర్ నాకు ప్రజ్ఞ ఇచ్చారని మాత్రం తెలుసుకోండి చాలు. అలాగే ప్రజ్ఞ ఏమని చెప్పారంటే తన్నుకి వ్యతిరేకంగా నా దగ్గరున్న ఆధారానికి మీరు డబ్బులు ఇస్తారు అని. డబ్బు నా దగ్గరే ఉంది. సరే, అయితే మీరు పార్కింగ్ ఏరియాకి వచ్చేయండి. ఓకే సరే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఇప్పుడే రండి అక్కడికి, ఈ క్షణమే. ఈ క్షణమా? చూడు, ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. నేను కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. ఇంపార్టెంట్ పనా?
నీకు ఇంపార్టెంట్ పని ఉంటే నేను ఇక్కడ పని లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? లేదు, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం గురించి నాకు అనవసరం, దాన్ని నీ దగ్గర పెట్టుకో. మీరు ప్రజ్ఞ మేడంతో చెప్పండి ఇప్పుడు ఈ డీల్ని నేను ఇంకెవరితో అయినా చేసుకుంటాను అని. నా కేవలం 5 నిమిషాలు టైం ఇవ్వు, నేను ఇక్కడ నుండి కదలలేకుండా ఉన్నాను. అరే 5 నిమిషాల్లో రేటు డబ్బులు అయిపోతుంది. ఇప్పుడు 20 లక్షలు చెప్పాను, తర్వాత 40 లక్షలు అడుగుతాను. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే. రఘు, నువ్వు తనని డైరెక్ట్గా ఫేస్ చేయగలవా? తన్నుని మనం మేనేజ్ చేసుకోవచ్చు, కానీ అభిసార్ని ఆపడం చాలా కష్టం మేడం. పైగా తన్ను అక్కడ లేదని అభిసార్కి తెలిసిందంటే ఆయనకి ఇంకా కోపం వస్తుంది. అలా జరగకుండా మీరు మాత్రమే మేనేజ్ చేయగలరు మేడం. ప్లీజ్ మీరు వెళ్ళండి. ప్రజ్ఞ నాకు ఆ బ్లాక్ మెయిలర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అయితే వెంటనే వెళ్ళి మ్యాటర్ని సాల్వ్ చేసుకో. కానీ నేను ఎలా వెళ్ళాలి? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఆ బ్లాక్ మెయిలర్ దగ్గరికి వెళ్ళాలా, అభి దగ్గరికి వెళ్ళాలా? అండ్ అభి నన్ను బెదిరించాడు. ఒకవేళ ఈసారి నేను స్టేజ్ మీదకి వెళ్ళలేదంటే తను నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అన్నాడు. అలాగే నన్ను ఆ బ్లాక్ మెయిలర్ కూడా బెదిరించాడు. ఒకవేళ నేను ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళలేదంటే తను వేరే వాళ్ళతో డీల్ చేసుకుంటాడట. నేను ఏం చేయాలి అసలు? నాకేం అర్థం కావట్లేదు ప్రజ్ఞ. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అయితే అది చెయ్యి. నీకు తెలుసు కదా ఏది ఎక్కువ ఇంపార్టెంటో. ఇంపార్టెంట్ అయితే బ్లాక్ మెయిలరే కదా. కానీ అభి తను ఇప్పటికీ నా మీద కోపంగా ఉన్నాడు. ఒకవేళ ఈసారి నేను స్టేజ్ మీదకి వెళ్ళలేదంటే ఇంకా కోపం వస్తుంది. ఇప్పుడు నేను మేనేజ్ చేస్తాను, తర్వాత నువ్వు మేనేజ్ చేసుకో. వెళ్ళు. ఓకే, నేను బ్లాక్ మెయిలర్ దగ్గరికి వెళ్తాను. నువ్వు ప్లీజ్ అభిని మేనేజ్ చేయి. నేను త్వరగా వచ్చేస్తాను.